మీరా మునేంద్ర? మంచి సమయానికి వచ్చారు, రండి. కూర్చోండి స్వామి. చంద్ర, మునీంద్రులకు త్వరగా వడ్డించు. పాపం ఎంత ఆకలితో వచ్చారో. ఉండబయ్యా, నీ లీల నీది, నా గోల నాది. స్వామి, భోజనం వెళ్ళండి. ఎందుకు? వద్దులే, నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. వస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. సంతోషించాం గాని తంబురాను ఈ చిడతలు ఏమిటి సన్యాసులు కలిసావా? కలికి ఏం చేయలే, కళ్యాణం ఆడవే కలికి అంటే కాదు కాదని తోసేస్తుంటే సన్యాసిని గాక సంసారిని ఎలా అవుతానే సుందరి. నా ఏడుపేదో నన్ను ఏడవని. అమ్మా నాస్తి, అయ్యా నాస్తి, చేతిలో చిల్లి గౌవ నాస్తి, భార్యా నాస్తి, బ్రతుకే నాస్తి, బిడ్డలు పాపలు ముందే నాస్తి, నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి. ఏ ఏ ఏ ఎందుకే అలా ఏడుస్తావు? మరి నువ్వు పద్యం చదువుతూ ఏడ్చావుగా. అది నా ఏడుపు కాదే, అది ఆ రాగంలోనే ఉంది. ఏడ్చినట్టే ఉంది కానీ ఆ తంబురు అవతల మారేసి లేచులారా. మరి పెళ్లి చేసుకుంటావా? ఒట్టు ఒట్టు మీద ఒట్టు. ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేం? కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చెట్లలో కూర్చున్నారే స్వామి, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నను రారమ్మని చేరబిల్చి, నను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్లబై కొలిపి వీధింద్రోచి త్రిప్పించి, నీ జనముల్ నీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయై తోచెనె నీకు, నిన్నన పనేలా నేను మూర్ఖుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలే, నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడా, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు కానీ నా మహతిని నాకు ఇచ్చేయి, నా దారిని నేను పోతాను. కృష్ణ 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 చేసుకుంటానండి, పెళ్లి చేసుకుంటానండి. ఎవరు? పెళ్లి చేసుకుంటానండి. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. వెంటనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఎడుపట.
ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఓహో, ఇంతకు ఆమె ఏమంటోందో? ఏమంటుంది? నారద మునిందుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం, ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును, పద పద. స్వామి, కాలుగాలిని పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు. చెమట్లు పోశాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదరు గాని రండి. స్వామి, ఏ వీణ నా చేతికి ఇవ్వండి. ఓహో, నేనివ్వను. మహతి నీ చేతికిచ్చి నేను ఇది వరకు పడ్డ బాధలు చాలు. వీణ మీ అర్థాంగి వంటిది కాబట్టి మీతో పాటు సరిగంగా స్నానాలు ఆడాలనే మీ భావం. నీటిలో తడిస్తే చెడిపోదు. అవునయ్యో, నిజమే. తీసుకో స్వామి. సీతలు, పుష్పమాల. అబ్బబ్బబ్బబ్బా, నాదనుకునేదంతా తీసుకుంటేనే గాని ఊరుకోవు కదా మహానుభావ. నానే అహంభావాన్ని వదిలించడానికే కదా స్వామి ఈ ప్రయత్నం అంతా. శ్రీమద్ రమారమణ గోవిందో. వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. జలముల తేనె తలుపుల చేప నాకంటే తీరు నీకంటే మేలు, నాకంటే తీరు నీకంటే మేలు. చూపులనే తూపులుగా విసరుదు నా రిమ్మున. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. కులుకుచువోగే కలకలలాడే కలకలలాడే తామర చందం నామోమో అందం, తామర చందం నామోమో అందం. మోహముతో మాయలతో ఈ మహినే ఏలన. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల యవ్వనానికి వెన్నెల. జీవహింస అయ్యో, దెబ్బ తగిలిందా? నేను చూడలేదు. చాలు చాలులే,